సో రిలాక్స్గా మీరు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ సూపర్, ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్. ఇంకోటి మీతో షో చేయడం కూడా నాకు చాలా పార్లర్లో చూసాను, అంటే బార్బర్ హౌస్ అనేది యూనిక్ నేమ్. అండ్ మీరు ఆ ప్రింటింగ్స్ కానీ మీ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇవన్నీ మీ క్రియేటివిటీనా లేకుంటే ఎవరైనా ఐడియా ఇచ్చారా? యాక్చువల్లీ ఏంటంటే ఇది నాకు మొత్తం ఇదంతా ఇంటీరియర్ చేయడానికి నాకు 3 months పట్టింది. ఎప్పుడైతే మనం షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా 3 months పట్టింది. 3 monthsలో ఫస్ట్ నాకు బార్బర్ హౌస్ అనే నేమ్ ఎందుకనంటే నేను ఎప్పుడైతే 2018లో బార్బర్ హౌస్ అనే నేమ్ స్టార్ట్ చేశానో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో బార్బర్ హౌస్ అనే నేమ్తో ఒక్క సెలూన్ కూడా లేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్లో బాయ్స్ కూడా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు, అంటే దానికి కారణం ఏమని ఫీల్ అవుతారు అంటే? కొందరు గ్రూమ్స్ ఏంటంటే అన్న నాకు మంచిగా కనమాడాలి, ఉండాలి, మంచిగా కనమాడాలి అంటే అట్లాంటి వాళ్ళకి కూడా సజెస్ట్ చేసి చేస్తాం అన్నమాట. మెన్స్కి ఏంటంటే హెయిర్ అనేది ఇంపార్టెంట్. సో అట్లా చాలా మంది ఏంటంటే టెన్షన్ వల్ల హెయిర్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. లైక్ వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేసే ప్రోడక్ట్ని బట్టి కూడా ఏంటంటే కొన్ని హెయిర్ లాస్ జరుగుతూ ఉంటుంది. హెయిర్ పోయిన వాళ్ళకి రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందా? ఓకే, ఏదైతే టెన్షన్స్ పెట్టుకుంటారో లేదంటే ఫుడ్ కానీ మెయిన్ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది మనకి ఎప్పుడైనా కానీ కొందరు ఏమవుతారంటే ఇప్పుడు నార్మల్గా ఇట్లా తీస్తారు, ఇట్లా తీయగానే కొన్ని హెయిర్ కనబడతాయి, దాన్ని హెయిర్ ఫాల్ అనుకుంటారు, కానీ అది హెయిర్ బ్రేకేజ్. విత్ ప్రైజెస్ తో పాటు మొత్తం మన దగ్గర చేసే సర్వీసెస్ అన్ని అందులో ఉంటాయి. అంటే మనం రెస్టారెంట్కి వెళ్తాం కదా, మెనూ కార్డ్ లెక్క సేమ్ అట్లనే ఉంది. సేమ్ అట్లనే ఉంటుంది. ఫేస్ మీద ఇప్పుడు యాక్నీస్ వస్తూ ఉంటాయి ఎక్కువ మందికి. సో యాంటీ యాక్నీ ఫేషియల్ అనేది దానికి 7 సెషన్స్ ఉంటాయి. 7 ఓకే, అట్లా అది చేస్తే తగ్గిపోతుంది. డబ్బులు పెట్టిన వాళ్ళ సంగతి, పెట్టిన వాళ్ళ గురించి నేను ఫస్ట్ D10 సోప్ అని చెప్పాను. వెరీ నైస్. సో మెయిన్ ఏమైందంటే ఇప్పుడు నేను ఏ బ్రాంచ్ చేసి కానీ ఎన్ని బ్రాంచెస్ ఏదో ఓపెన్ చేసినా సీజర్ కానీ అండ్ మనది పేరు బార్బర్ హౌస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకోటి నాకు ఇది ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ అయిపోయినాక నాకు లాస్ట్ సీజర్ గుర్తుకొచ్చింది. ఇది వచ్చేసి మన ఫేషియల్ క్యాబిన్. ఓకే, ఫేషియల్ క్యాబిన్ ఫేస్ కి సంబంధించిన సర్వీసెస్ అన్ని మనం ఇక్కడనే చేస్తాం. పీపుల్ హూ క్రియేట్ మ్యాజిక్ ఫర్ క్లయింట్స్ వితౌట్ ఏ వ్యాన్. దాని అర్థం ఏంటిది? అయితే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మెజిషియన్స్ అంటారు. అవును, మనది ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే హెయిర్ జిషియన్స్ అన్నట్టు. హెయిర్ జిషియన్స్ ఏంటంటే మన అందం అంటే మగవాళ్ళకే సొంతం కాదు, మగవాళ్ళకు కూడా సొంతం అని నిరూపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్. మారుతున్న జనరేషన్ ప్రకారంగా మేకప్ అనేది లేడీస్ ఎక్కువగా ప్రయారిటీ చేస్తూ ఉంటారు. బట్ ఈ కాలంలో కూడా పెళ్ళిళ్ళకే కాకుండా ఏ ఫంక్షన్స్ అయినా కూడా మగవాళ్ళు ఎక్కువగా మేకప్ వాళ్ళ హెయిర్ స్టైల్స్ కోసం ప్రిఫర్ చేస్తున్నారు. సో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే ఒక అబ్బాయిని కూడా స్టైలిష్గా రెడీ చేయడంలో ఆయనకి మించిన వారు ఎవరు లేరు నాకు తెలిసి, వరంగల్ నుంచి. సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు దిలీప్ గారు. దిలీప్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నా. సో రిలాక్స్గా మీరు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ సూపర్, ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్. ఇంకోటి మీతో షో చేయడం కూడా నాకు చాలా ఓకే. సో థ్యాంక్ యూ అండి, మాకు టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, మీరు ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టడం జరిగింది. సో మనకు టోటల్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? టోటల్గా మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయి వరంగల్లో. ఓకే, సో నాకు ఒక్కటి చెప్పండి దిలీప్ గారు. ఫస్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు జనరల్గా మేకప్స్ అనేది లేడీస్కే పరిమితం ఉంటుంది, లేడీసే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి సో అడ్వాన్స్ లైక్ HD మేకప్స్ అని చెప్పేసి, వాళ్ళకు వాటర్ ప్రూఫ్ మేకప్స్ అని చెప్పేసి, హైడ్రా ఫేషియల్స్ అని సంథింగ్ అంటే కొంచెం వేరే ఎక్స్పోజర్స్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మేకప్ ద్వారా. అండ్ ట్రైనింగ్స్ కూడా ఏంటంటే ఎక్కువగా లేడీస్ వెళ్తూ ఉంటారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో బాయ్స్ కూడా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు, అంటే దానికి కారణం ఏమని ఫీల్ అవుతారు? అంటే లైక్ మేకప్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అవును, టెక్నాలజీ త్రూగా. ఇప్పుడు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గత 10 years కానీ ఒక 5 years బ్యాక్ అయితే ఇంత టెక్నాలజీ లేదు. ఓకే, ఇది ఏదైనా ఇప్పుడు మన మీరు అన్నట్టుగా హైడ్రా ఫేషియల్స్ కానీ మీరు ఏదైతే HD మేకప్ అన్నారో, అంతకుముందు నార్మల్ మేకప్స్ ఇవే ఉండే. ఒక 5 years 6 years నుంచి మనం చూసుకున్నట్లయితే బాగా మన ఇప్పుడు HD మేకప్స్ అదేంటంటే మనకి స్వెట్ రాకుండా మంచిగా ఉండడానికి, మనకు దాంట్లో ఉండడానికి అట్లా చేస్తున్నారు. ఇంకోటి మీరు అన్నట్లయితే ఇంతకుముందు మీరు అడిగిళ్ళు మన వాటర్ ప్రూఫ్ మేకప్ కానీ ఇవన్నీ ఏంటంటే మన టెక్నాలజీ ఎట్లయితే డెవలప్ అవుతుందో సో అట్లనే మనకి ఇంకా కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు లేడీసే ఇది ఇంతకుముందు చేసేవాళ్ళు అట్లా అన్నారు. ఇప్పుడు జెంట్స్ ఎక్కువ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఎవరికైనా
ఇప్పుడు అందరూ అంటే ఎగ్జాంపుల్ ఒక మూవీలో చూడాలనుకుంటారు ఎవరైనా. సో దిలీప్ గారు, ఇప్పుడు మేకప్కి లైక్ బాయ్స్కి మీరు టిప్స్ ఇస్తారా, లేకుంటే లైక్ మేకప్ చేసుకోమని టిప్స్ ఇస్తారా, లేకుంటే వాళ్ళే ఏమైనా మీకే హింట్ ఇస్తారా? అట్లానే ఏం లేదు. కొందరు అంటే ఇప్పుడు కొందరు ఏంటంటే ఫారెన్ నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు, లేదంటే హైదరాబాద్లో కానీ లేకపోతే అంతమంది మేకప్స్ వాళ్ళు చూసినవి ఉంటారు. ఒకరిని చూసి ఇంకొకరు అట్లా అడిగే వాళ్ళు ఉంటారు. కొందరికి మేము సజెస్ట్ చేస్తాము. అంటే కొందరికి ఏంటంటే మనకి డార్క్ స్పాట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి, అవి తీసేటట్టు బ్లెండ్ చేసేటట్టు మనం మేకప్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము. కొందరు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనకి గ్రూమ్స్ ఉన్నారు కదా, కొందరు గ్రూమ్స్ ఏంటంటే అన్న నాకు మంచిగా కనమాడాలి, ఉండాలి, మంచిగా కనమాడాలి అంటే అట్లాంటి వాళ్ళకి కూడా సజెస్ట్ చేసి చేస్తాం అన్నమాట. అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలా మంది లేడీస్ అంటే బ్రైడల్ మేకప్కి వెళ్తూ ఉంటారు. అలా గ్రూమ్కి కూడా మీరు ఎప్పుడైనా అవుట్డోర్ వెళ్ళారా? చాలా వెళ్ళారు. సో హెయిర్ స్టైలింగ్ అండ్ మేకప్ రెండు మీరు చేస్తారు? రెండు చేస్తాం. మీతో పాటు ఎవరైనా అసిస్టెంట్స్ ఉంటారా? ఉంటారు, కంపల్సరీ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి మేకప్కి ముందు ఫేషియల్స్ అనేది ఇంపార్టెంట్ అంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ ఉందంటే, ఇప్పుడు అబ్బాయిది మ్యారేజ్, ఎగ్జాంపుల్ ఒక 1 monthలో మ్యారేజ్ ఉందంటే మనం ఒక 1.5 month ముందు నుంచే 15 daysకి ఒకసారి ఎగ్జాంపుల్ ఒకసారి ట్యాన్ ప్యాక్ వేస్తాం మనం, డీటాన్ ప్యాక్ అనేది వేస్తాం దాంట్లో ఉంటుంది. 15 days తర్వాత మళ్ళీ బేసిక్ ఫేషియల్ చేస్తాం. మళ్ళీ ఒక 15 days తర్వాత చిన్న రెగ్యులర్ గ్లో ప్యాక్స్ లాంటివి వేస్తాం. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పెళ్లి ఉంటుందో పెళ్లికి ఒక 2 days ముందు గ్రాండ్ ఫేషియల్ చేస్తాం, ఏదైతే మనం పెళ్లికి చేస్తామో. అట్లా ఏంటంటే ఒక 1 month 1.5 month నుంచి ప్రాసెస్ చేసుకుంటే ఏంటంటే ఆ అబ్బాయికి గ్లో ఏంటంటే మనం ఇన్స్టాంట్గా తీసుకురాలేము ఎవరికైనా, ఏదైనా చేసుకుంటూ పోతేనే మనకి గ్లో అనేది వస్తుంది. సో అట్లా మనం 1 month 1.5 month నుంచి చేసుకుంటా ఎండ్ ఆఫ్ ది డే మనకి మంచి రిజల్ట్ ఇస్తాం మనం. ఓకే. సో దిలీప్ గారు, మీరు చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. సో మీ స్టడీస్ గురించి అంటే మీ క్వాలిఫికేషన్స్? స్టడీస్ అంటే నాది బీటెక్ అయిపోయింది 2014లో పాస్డ్ అవుట్ నేను. ఓకే. సో బీటెక్ చదువుకుంటూ ఈ వర్క్ నేర్చుకున్నాను నేను హైదరాబాద్లో. ఓకే. ఆఫ్టర్ దట్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన మధ్యలో మూవీస్లో ఇంట్రెస్ట్ ఉండి మూవీస్లోకి వెళ్ళిన. మూవీస్లోకి వెళ్ళి ఏదంతా వర్కౌట్ కాదు అని చెప్పి మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ ఏదైతే చేసిందో అప్పుడు అడిడాస్లో జాబ్ చేసిన, విఎంగా విజువల్ మర్చెండైజర్గా జాబ్ చేశాను. చేసినాక ఇక ఒకరి కింద చేసుడు ఇష్టం లేక వచ్చి నేను ఓన్గా పెట్టుకున్నా. ఇప్పుడు నా దగ్గరనే 6 members ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకే నేను అరౌండ్ 60,000-70,000 వరకు శాలరీస్ ఇస్తుంటాను. ఓకే. ఓకే. సో మరి ఈ ఎక్స్పెండిచర్ అంతా మీ ఓన్గానే పెట్టుకోవడం జరిగిందా, లేకుంటే మీకు ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఉన్నారా? నాకు మెయిన్గా వచ్చేసి సపోర్ట్ మా మమ్మీ, అంటే మా మదర్. మా మదర్ సపోర్ట్ వల్లనే నేను ఈ రోజు ఈ స్టేజ్ వరకు ఉన్నాను. అట్ ది సేమ్ టైం మై బ్రదర్ కానీ, మా సిస్టర్ కానీ, ఇప్పుడు నా వైఫ్ కానీ అందరి సపోర్ట్తోనే నేను ఇక్కడ ఈ స్టేజ్ వరకు ఉన్నాను. సో మీ పార్లర్లో చూసాను, అంటే బార్బర్ హౌస్ అనేది యూనిక్ నేమ్. అండ్ మీరు ప్రింటింగ్స్ కానీ మీ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇవన్నీ మీ క్రియేటివిటీనా, లేకుంటే ఎవరైనా ఐడియా ఇచ్చారా? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే ఇది నాకు మొత్తం ఇదంతా ఇంటీరియర్ చేయడానికి నాకు 3 months పట్టింది. ఎప్పుడైతే మనం షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా 3 months పట్టింది. 3 monthsలో ఫస్ట్ నాకు బార్బర్ హౌస్ అనే నేమ్ ఎందుకనంటే, నేను ఎప్పుడైతే 2018లో బార్బర్ హౌస్ అనే నేమ్ స్టార్ట్ చేశానో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో బార్బర్ హౌస్ అనే నేమ్తో ఒక్క సెలూన్ కూడా లేదు. అప్పుడు అవి నేను ఎక్కడి నుంచి తీసుకున్న సోర్స్ అనేది ఇంగ్లాండ్, యూకేలో, ఇంగ్లాండ్ కానీ అక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే బార్బర్ హౌస్ లేకపోతే ఇట్లాంటి బార్బర్ మీద పేర్స్తోనే నేమ్స్తోనే ఉంటుంది. అట్లా నేను అక్కడ నుంచి ఇది అనేది తీసుకున్నా. మళ్ళీ మా బావ కూడా సజెస్ట్ చేసిండు బార్బర్ హౌస్ అని. అంటే ఒక 3-4 నేమ్స్ అనుకున్నాము, అందులో బార్బర్ హౌస్ అనేది ఎందుకో బాగా కనెక్ట్ అయినా అప్పుడే 2018. అట్లా కనెక్ట్ అయినాక ఇప్పుడు మీరు చూసుకుంటే కట్ చేస్తే చాలా మంది ఇప్పుడు మిస్టర్ బార్బర్ అని అట్లా పేర్లు అన్ని క్రియేట్ చేస్తారు. జనరల్గా ఇది ఏంటంటే లైక్ బ్రాండ్స్ వాళ్ళే పెట్టుకున్నట్టుగానే ఉంటుంది నేమ్ బార్బర్ హౌస్. జనరల్గా ఏంటంటే మన వరంగల్ కానీ ఈ లోకల్ వాళ్ళు కానీ జనరల్గా వాళ్ళ నేమ్స్ తో పెట్టుకుంటారు, శ్రీనివాస హెయిర్ స్టైల్ అని చెప్పేసి. 100%. ఇప్పుడు మీరు కూడా దిలీప్ మెన్స్ పార్లర్ అట్లా పెట్టుకోవచ్చు, బట్ మీరు బార్బర్ హౌస్ అని యూనిక్ నేమ్ తీసుకున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ట్రైనింగ్ నుంచి చేసినా కూడా ఎందుకంటే నాకు యూనిక్ గా ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు దిలీప్ హెయిర్ స్టైల్స్ అని పెడితే బాగుండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చిన్న ఇప్పుడు శ్రీ సాయి హెయిర్ స్టైల్స్ ఇట్లా పెడితే నాకు ఎందుకంటే అంత ప్రొఫెషనల్ గా అనిపించదు. ఇంకోటి ఏంటంటే నేను ఉన్నది ఎన్ఐటి ఏరియాలో. సో ఎన్ఐటి వరంగల్ మనకి చాలా పక్కకి దగ్గరనే. సో ఏంటంటే ఎన్ఐటీలో ఎక్కువ మనకి ఏంటంటే వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు, కంట్రీ వాళ్ళు కూడా ఉంటారు, అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మన దగ్గర భూటాన్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే చదువుకునే వాళ్ళు ఉన్నారు, వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ చైనా వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా వచ్చిన ఉన్నది మన దగ్గర హిస్టరీ. సో అట్లా వాళ్ళకి ఏంటంటే అందరికీ వినసొంపుగా ఉండాలి. బార్బర్ హౌస్ అనేది ఇట్లా వినంగానే ఏడున్నర అంటే అరే బార్బర్ హౌస్లు ఉన్నా
అని చెప్పేలాగా ఉండాలి. అది నా మెయిన్ ఏం దాని త్రూ. సో వాళ్ళ హెయిర్ స్టైల్స్ మన హెయిర్ స్టైల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, 100% డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళకి సాటిస్ఫై ఉంటుందా? ఉంటుంది, 100% సాటిస్ఫై చేసే పంపిస్తాం మేము. ఓకే ఓకే. ఇప్పుడు జనరల్ గా మనకు మీ పార్లర్కి వచ్చేది ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళు వస్తారు? ఏజ్ అని ఏం లేదు, ఆల్మోస్ట్ మనకి 1 year old నుంచి 55-60+ వరకు కూడా మనకు వస్తారు. పర్టికులర్ ఏజ్ అని లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి NIT కాలేజ్ దగ్గర ఉంది కాబట్టి NIT ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది మనకి. యూత్ ఫ్లోయింగ్ అనేది మనకు చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఏ స్టూడెంట్ కానీ ఎవరు ఏ యూత్ చూసుకున్నా కానీ నాకు మేము మోడర్న్గా ఉండాలి, మంచిగా ఉండాలి, హెయిర్ స్టైల్ అనేది నాకు బాగుండాలి అని చెప్పి మెయిన్గా అంబియన్స్ చూస్తున్నారు, అట్ ది సేమ్ టైం వర్క్ చూస్తున్నారు. అంటే మీరు ఈ ఫీల్డ్ లో ఎప్పుడు వచ్చారు? నేను ఈ ఫీల్డ్ లో అంటే నేను 2010లో ఫస్ట్ నేను బేసిక్స్ మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రొఫెషనల్ వర్క్ అంతా నేను అక్కడ హైదరాబాద్ లో పంజాగుట్టలో పంజాగుట్టలో ఇక్కడ పంజాగుట్టలో మోడల్ హౌస్ ఉంటుంది, ఆ సందులోనే మనకి. అంటే మీరు ఏమన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకుంటే మీ ఫాదర్ ని చూసి ఇన్స్పైర్ అయినా? 100%. మా ఫాదర్, ఎందుకంటే మా ఫాదర్ కూడా ట్రైనింగ్ లో గురువు ఎవరు మీకు? బేసిక్ అయితే నాకు మొత్తం మా ఫాదరే. ఆ తర్వాత ప్రొఫెషనల్ వర్క్ అంతా నేను హైదరాబాద్ లో వివేక్ అన్న అన్న దగ్గర నేర్చుకున్నా. స్నిప్ అని సెలూన్ ఉంటుంది పంజాగుట్టలో, సో అందులో నేర్చుకున్నా. ప్రొఫెషనల్ వర్క్ అంతా అందులో. ఇక్కడ మీరు వరంగల్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? వరంగల్లో మనం చేసి 2018లో ఎస్టాబ్లిష్ చేసినాం. 2018 అంటే నియర్లీ ఒక 6 years అవుతుంది, ఆల్మోస్ట్ 7th year రన్నింగ్. మరి అప్పుడున్న 6 years అంటే లైక్ 2018 కి ఇప్పటికి కంపారిజన్ చేస్తే చాలా మీకు ఆపోజిట్ లోనే చాలా పార్లర్స్ మెన్స్ పార్లర్స్ ఉంటాయి. అంటే మీకు ఎట్లా మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే కాంపిటీషన్ లాగా తీసుకుంటారా లేకుంటే? 100% కాంపిటీషన్ అనేది అయితే నేను అంటే కాంపిటీషన్ లాగా అనేది ఆలోచించాను. ఎందుకంటే ఎవరికి అంటే ఎవరి దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళ దగ్గరకు వస్తారు. 100% నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేనైతే 100% రిజల్ట్ ఇస్తా. సో అట్లా జరిగింది కూడా. అంటే మన క్లయింట్స్ మనకి ఎప్పటివరకు ఇంతవరకు అయితే నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కాలేదు. సో రెగ్యులర్ చాలా సెలూన్స్ పడ్డాయి కానీ మనకైతే ఎప్పుడు ఇబ్బంది పడలేదు. రెగ్యులర్ ఉండే కస్టమర్స్ రెగ్యులర్ వచ్చేస్తాం మనకి. సో కొత్త వాళ్ళని అంటే మీ పార్లర్ కి రావడానికి మీరు టెక్నిక్స్ ఏం యూజ్ చేస్తున్నారు? 100% డిజిటల్ ప్రమోషన్స్ అనేది చేస్తున్నాం. అప్పుడప్పుడు మనం పాంప్లెట్స్ లో ఆఫర్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసి ఇట్లాంటివి చేస్తాం. థియేటర్ లో కూడా యాడ్ ఇప్పించాను. అట్లా యానివర్సరీ ఆఫర్స్ ఇస్తాం. అలా ఉంటాయి. మన ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఓకే. సో మీరు చేసే హెయిర్ స్టైల్లో ది బెస్ట్ హెయిర్ స్టైల్ అంటే మీరు చెప్పాలనుకుంటే ది బెస్ట్ హెయిర్ స్టైల్ నా లైఫ్ లో మూమెంట్ బెస్ట్ అనేది కదా మీరు అడిగేది. నేను హైదరాబాద్ లో ఒక పార్లర్ అంటే వర్క్ చేస్తున్నప్పుడు అరౌండ్ 2014-13 ఐ థింక్ సో, ఆ టైంలో అప్పట్లో అంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకుంటూ ఇటు పార్ట్ టైమ్ గా వర్క్ చేసేది. సో వర్క్ చేస్తే నాకు ఏంటంటే అప్పుడు జస్ట్ పార్ట్ టైం ఈవినింగ్ 5 hours పోయేది. 10,000-12,000 అలా ఇచ్చేవారు శాలరీ, ఫస్ట్ శాలరీ. అంటే అంతకుముందు నేను చేశాను, మేనేజర్ చేశాను, అవన్నీ చేశాను. కానీ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాను అంటే క్లోదింగ్ లో. అప్పుడు మనకు రెవెన్యూ జనరేట్ కావాలి కాబట్టి నేను ఒక పార్ట్ టైం అనేది చేశాను. అప్పుడు నాకు 10,000-12,000 ఇచ్చేది. సో ఒక హెయిర్ కట్ చేశాను నేను అక్కడ. అతను మన మూవీస్ లో విలన్ సంపత్ ఉంటాడు కదా, అతను పిఏ సంథింగ్ అయినా, అతనికి చేసా ఒక హెయిర్ కట్. ఆ హెయిర్ కట్ నేను చేస్తుంటే మా ఓనర్ ఎవరైతే ఉంటారో ఇద్దరు వాళ్ళు చూసారు. ఆ హెయిర్ కట్ చూసి నాకు ఆన్ స్పాట్ 5,000 శాలరీ ఇంక్రిమెంట్ చేసింది. అది నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఆ హెయిర్ కట్ అనేది. అంటే మీరు మూవీస్ కి చేశారా లేకుంటే? మూవీస్ కి చేయలేదు. అంటే నేను మూవీస్ లో యాక్టింగ్ చేయడానికి మూవీస్ లోకి వెళ్ళాను. ఆ మూవీస్ లో కూడా మేకప్ ఆర్టిస్ట్ గా నేను మన త్యాగాల వినా అని అది రిలీజ్ అవ్వలేదు. డైరెక్టర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు. దానికి నేను మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన. ఇప్పుడు ఎలా ఉంది అంటే మీకు బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ ఇప్పుడు ఓకే, ఐఎమ్ ఫైన్. ఓకే. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్గా మేము వేరే ఫీమేల్ కి సంబంధించిన మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మాక్సిమం నాకు తెలిసిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 100s ఆఫ్ హెయిర్ కట్ స్టైల్స్ ఉంటుంది అని చెప్పారు. సో బాయ్స్ కి ఎన్ని రకాలుగా ఉంటుంది? 100% ఈ హెయిర్ కట్ అనేది, హెయిర్ సర్వీసెస్ అనేది, స్కిన్ సర్వీసెస్ అనేది, ఒక సెలూన్ అనేది ఒక ప్రపంచం. అంటే ఒక సముద్రం అన్నట్టు. అంటే మనం ఎన్ని వెతికితే అన్ని క్రియేటివిటీ వస్తూనే ఉంటది. ఇప్పుడు మనం గత 5 years ముందు చూసుకుంటే, ఒక 10 years ముందు చూసుకుంటే కాక్రేజ్ హెయిర్ స్టైల్ అని, బెకిమ్ హెయిర్ స్టైల్ అని ఇట్లాంటివి వచ్చాయి. ఇప్పుడు ములెట్ అని, అండర్ కట్ అని, స్కిన్ ఫేడెడ్ హెయిర్ కట్ అని ఇట్లా వస్తున్నాయి అనమాట. అట్లా మనకి ఏమంటారు టెక్నాలజీ పోతుంటే ఇంకా హెయిర్ స్టైల్స్ అనేది కొత్తగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు హెయిర్ మెన్స్ కి ఏంటంటే హెయిర్ అనేది ఇంపార్టెంట్. సో అట్లా చాలా మంది ఏంటంటే టెన్షన్ వల్ల హెయిర్ లాస్ కూడా జరుగుతూ ఉంటది. లైక్ వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేసే ప్రోడక్ట్ బట్టి కూడా అంటే కొన్ని హెయిర్ లాస్ జరుగుతూ ఉంటది. అంటే వాళ్ళకు మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే షాంపూయింగ్ కానీ లేకుంటే కండిషనరింగ్ కానీ ఏది యూజ్ చేస్తే బెటర్? అండ్ ఒకవేళ హెయిర్ పోయిన వాళ్ళకి రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందా? ఓకే, మంచి క్వశ్చన్ ఇది.
యాక్చువల్లీ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుందో అంటే జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని షాంపూస్లో షాంపూ విత్ కండిషనర్ అని ఉంటుంది. అంటే ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. షాంపూ విత్ కండిషనర్ అని ఉంటుంది. ఎప్పుడైనా కండిషనర్ మనం స్కాల్ప్కి వాడద్దు. సో అలాంటి టైంలో షాంపూ కండిషనర్ ఉండి అబ్బా నాకు స్మూత్ అవుతుంది కదా అని చెప్పి అది పెట్టుకుంటారు. అట్లాంటి రిన్సింగ్ వల్ల బాగా రిన్స్ చేస్తారు, దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి మీరు అన్నట్టుగా టెన్షన్ పెట్టుకుంటారు, ఎవరైతే టెన్షన్ కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ ఆ విటమిన్స్ లోపం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నేను బెస్ట్ సజెషన్ ఏమిస్తా అంటే ఏదున్నా ప్రొఫెషనల్ షాంపూస్ వాడాలి. ప్రొఫెషనల్ షాంపూస్ వాడితే మనకి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ అంటే హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ హెయిర్ బాగా డ్రై అవుతుంటుంది, అప్పుడప్పుడు కొంచెం ఈ స్ప్లిట్ ఎండ్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అన్న ఏం చేయాలి, దీనికి ఎట్లా చేయాలి, బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అన్న, ఏం చేయాలని అర్థమవుతలేదు, ఇంకా నాకు పెళ్లి కూడా కావాలి అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం సెలూన్కి వెళ్ళి హెయిర్ స్పా కానీ కెరాటిన్ ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివి చేసుకుంటే వాళ్ళకి 100% బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు కెరాటిన్ అన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్, కెరాటిన్ బెస్ట్ ఆర్ ఎల్స్ స్ట్రైట్నింగ్ క్రీమ్స్ బెటరా? 100% కెరాటినే బెటర్ అంటాను. స్ట్రైట్నింగ్ అనేది మన కర్లీ హెయిర్ ఏదైతే ఉంటుందో, పర్మింగ్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రైట్ చేయడానికి మనం స్ట్రైట్నింగ్ క్రీమ్ అనేది వాడతాం. కెరాటిన్ అనేది నథింగ్ బట్ అది ఏంటంటే స్ట్రైట్ ఉండదు, కాకపోతే మన హెయిర్ ఏదైతుందో ఒరిజినల్ అట్లనే ఉంటుంది కానీ స్మూత్ అయిపోతుంది హెయిర్. కాకపోతే చేసినప్పుడు మనం ఐరనింగ్ యూజ్ చేస్తాం కాబట్టి స్ట్రైట్ ఉంటుంది. మనకు ఒక 1 వీక్ 10 days వరకు అయితే ఆ స్ట్రైట్నెస్ అనేది ఉంటుంది, కాకపోతే స్మూత్నెస్ అనేది మనకు 6 to 8 months ఉంటుంది. ఓకే, ఈ బొటాక్స్ అని కూడా కొత్తగా వచ్చింది కదా, బొటాక్స్ అనేది అది బెటరా లేకుంటే కెరాటిన్ బెటరా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇంతకుముందు మనం హెయిర్ స్టైల్స్ గురించి మాట్లాడుకున్నాం. 10 years ముందు ఒక హెయిర్ స్టైల్ ఉండే, ఇప్పుడు ఒక హెయిర్ స్టైల్ ఉండే. అది సేమ్ వే 2018లో నేను ఎప్పుడైతే కెరాటిన్ ప్రోడక్ట్ ని ఇక్కడ ఫస్ట్ లాంచ్ చేసినాం మన వరంగల్లో, అప్పుడు జీకే అనే కంపెనీ నుంచి మనం మన బార్బరోజ్ లో కూడా లాంచ్ చేసినాం. అది అప్పుడు ఏంటంటే అది 50,000 ఉండే, ఏది ఆ ప్రోడక్టే 50,000, అంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టార్టింగ్ లో. సో అది వాడుకుంటూ వచ్చినాం. ఫస్ట్ అది వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ వచ్చినాయి. వచ్చినాక ఇప్పుడు ఏంటంటే కెరాటిన్ కి ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట, అప్గ్రేడెడ్ వర్షన్ అన్నట్టు. అంటే ఇప్పుడు కెరాటిన్ కూడా నడుస్తుంది ప్రెసెంట్ కెరాటిన్ కూడా నడుస్తుంది. ఎందుకంటే అందరూ ఒకటే అమౌంట్ ఇవ్వలేరు. బోటాక్స్ అనేది నేను 10,000 తీసుకోవచ్చు, కెరాటిన్ కి నాకు 5,000 ఇస్తారు, 10,000 ఇయ్యరు. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మీరు 50,000 ఒక ఓన్లీ ఆ ప్రోడక్ట్ మరి అంటే వచ్చే పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా, అంటే కెరాటిన్ చేయించుకోవాలన్నా కూడా కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం చూసి తీసుకుంటాను. నేను కూడా ఎవరి దగ్గర క్లయింట్స్ దగ్గర కూడా ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు అంటే నా కస్టమర్స్ ని మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసినా కూడా పర్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 5,000 అన్న కాడ నేను ఒక 500,000 లాస్ అయినా కూడా పర్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ మనం కరెక్ట్ చేయాలి, వాళ్ళకి సర్వీస్ కానీ కరెక్ట్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. మనీ ఎప్పుడు కూడా నేను చూడను. అదే అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే మీ దాంట్లో ఫీడ్బ్యాక్ కూడా పెడతారు, అంటే వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్తారు, లైక్ బాగుందా బాగాలేదా అని చెప్పేసి రాసి వెళ్తారు అన్నట్టుగా తెలిసింది ఇంతకుముందు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు వచ్చిన క్లయింట్స్కి మీరేమైనా సజెస్ట్ చేస్తారా? అంటే వాళ్ళ లుక్ చూసి మీరు ఈ హెయిర్ స్టైల్ చేసుకోండి, ఈ కలరింగ్ వేసుకోండి అని చెప్పేసి మీరు చెప్తారా, లేకుంటే వాళ్ళ ఒక చాయిస్ తో వస్తారు కదా? 100% వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు చాయిస్ అనేది ఉంటుంది, వాళ్ళ మైండ్ లో ఏదైతే ఉంటుందో. కొందరికి ఏంటంటే ఇప్పుడు సైడ్ లో షార్ట్ అయితే నాకు బయటకు వస్తాయి, ఇది కనిపిస్తుంది, చెవులు కనబడద్దు, ఇట్లా కొందరు రిక్వైర్మెంట్స్ తో వస్తారు. అట్లా రిక్వైర్మెంట్స్ తో వచ్చిన వాళ్ళకి బ్రో అట్లా చేసుకుంటే బాగుండదు అనేది మేము సజెస్ట్ చేస్తాము. కొందరికి ఏంటంటే అన్న నీ ఇష్టం అన్న, నీకు నా తలకాయ వదిలేస్తున్నా, నువ్వు చేసే అన్న తెలంగాణ స్లాంగ్ లో చెప్తున్నా, అట్లా మనకు చేసే అన్న వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళకి మేము బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ హెయిర్ గ్రోత్ మంచిగా పెంచుకొని రావాలి. హెయిర్ చిన్నగా ఉందంటే నేను మళ్ళీ పంపిస్తాను వాపస్. అట్లా మనం వెళ్ళి మళ్ళీ ఒక 1 week తర్వాత 15 days తర్వాత రమ్మంట. అట్లా వస్తే ఏంటంటే వాళ్ళకే మంచి అవుట్పుట్ వస్తుంది. అట్లా వాళ్ళకి సెట్ అయ్యే విధంగా నేను చేస్తాను. మనకున్న ఎక్స్పీరియన్స్ తోని ఏ ఫేస్కి ఎట్లా సెట్ అవుతుంది అనేది మనం చూసి చేయొచ్చు. ఓకే, ఈ డాండ్రఫ్ చెక్ అనేది ప్రతి మంత్ ఒకసారి చేయించుకోవాలా? 100% చేయించుకోవాలి. ఓకే, మనం ఏంటంటే ఫీమేల్స్ కి ఎక్కువ ఉంటుంది కదా డాండ్రఫ్, అంటే మేల్స్ కి కూడా ఉంటుంది. అట్లా ఏం లేదు, 50-50 ఎవరికైనా ఉంటుంది. అట్లా మేల్ అని ఏమి ఉండదు. 100% వీళ్ళకి ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే, అట్లా ఇప్పుడు హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి, ఓకే బాయ్స్కి యాక్చువల్గా ఏంటంటే ఒక ₹1,00,000 ఇచ్చినా కూడా వాడు అంటే లైక్ సేఫ్గా పెట్టుకో తెలియదు, కానీ హెయిర్ కోసం ఏదైనా ప్రోడక్ట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా సేఫ్గా పెట్టుకుంటాడు. అంటే హెయిర్ అనేది ఇంపార్టెంట్ బాయ్స్ లైఫ్.
ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు ఎవరికైనా హెయిర్ లాస్ అవుతుంది అంటే ఓకే, దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా మనము? ప్రికాషన్స్ అంటే మనం ఏంటంటే మెయిన్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏదైతే టెన్షన్స్ పెట్టుకుంటారో లేదంటే ఫుడ్ కానీ, మెయిన్ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది మనకి ఎప్పుడైనా కానీ కొందరు ఏమవుతారంటే ఇప్పుడు నార్మల్గా ఇట్లా తీస్తారు, ఇట్లా తీయగానే కొన్ని హెయిర్ కనబడుతాయి, దాన్ని హెయిర్ ఫాల్ అనుకుంటారు, కానీ అది హెయిర్ బ్రేకేజ్. జనరల్ గా అంటే లైక్ చాలా మందికి అపోహ ఉంటది, లైక్ బాతింగ్ టైమ్ లో కూడా కొంచెం హెయిర్ లాస్ అంటే హెయిర్ వస్తా ఉంటది, సో దాన్ని హెయిర్ ఫాల్ కింద తీసుకోవాలా? అదే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా తీస్తే ట్యాంగిల్స్ అనేవి ఉంటాయి మనకి, అంటే చిక్కులు అంటారు కదా, ఆ ట్యాంగిల్స్ అనేవి మనకు వస్తాయి షాంపూ చేసుకున్నప్పుడు కానీ రిన్స్ చేసినప్పుడు అవే వస్తాయి. ఎప్పుడైనా మనకి కింది నుంచి అంటే కింద మనకు ఒక వైట్ లేయర్ కనిపిస్తుంది, అట్లా హెయిర్ ఏమైనా లాస్ అవుతుంటే అప్పుడు అది హెయిర్ ఫాల్ కింద మనం పరిగణించవచ్చు అట్లా. ఓకే, ఇప్పుడు బేసికల్గా ఒక అబ్బాయికి ఎంత లెంత్ ఆఫ్ హెయిర్ ఉండాలి మెయింటైన్ చేయడానికంటే ఫేస్ కట్ ని బట్టి మనం హెయిర్ ని చేయొచ్చు అంతే. ఈ పర్ఫెక్ట్ లెంత్ అని ఏం చెప్పలేము మనము. ఇప్పుడు హైట్ ఉండే వాళ్ళు ఉంటారు, కొందరు ఫేస్ రౌండ్ ఉండే వాళ్ళు ఉంటారు, వి షేప్ లో ఉండే వాళ్ళు ఉంటారు, అట్లా వాళ్ళకి తగ్గట్టుగా మనం చూస్తేనే చెప్పొచ్చు ఎవరికైనా. ఓకే, ఇప్పుడు ఫేషియల్స్ విషయానికి వస్తే బాయ్స్ కి ఎన్ని రకాలైన ఫేషియల్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ ఒక 32 to 40 వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మాత్రం. మనకు తెలియని ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా వస్తుంటాయి కూడా, ఇంకా చాలా వెరైటీస్ వస్తున్నాయి, ప్రెసెంట్ ఉన్నాయి కూడా, ఇంకా వెరైటీస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు అంటే లైక్ చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ చెప్తా ఉంటారు హైజీనిక్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము యూజ్ చేస్తామని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, బట్ తీసుకునే రేట్ మాత్రం ఏంటంటే లైక్ హైదరాబాద్ కంపేర్ చేస్తే ఒక 50,000 తీసుకుంటే వరంగల్కి 20,000 అట్లా తీసుకుంటారు. మరి ప్రోడక్ట్ విషయం సేమ్ అన్నప్పుడు బడ్జెట్ విషయం ఎందుకు తేడా వస్తుంది? బేస్డ్ ఆన్ ద మోడల్, అంటే చేసే వ్యక్తి గురించి. ఎందుకంటే నేను ఒక హెయిర్ స్టైలిస్ట్, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. నేను ఒక హెయిర్ స్టైలిస్ట్, నేను చేస్తే అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది కాదు కానీ మనం మనీష్ మల్హోత్రా ఉన్నాడు ఎగ్జాంపుల్, ఆయన వేస్తే క్రోర్స్ లో తీసుకుంటాడు. అదే డిజైనర్ మన దగ్గర హైదరాబాద్ లో కూడా ఉన్నారు, నార్మల్ వాళ్ళు లాక్స్ లో తీసుకుంటారు. ఇలా ఏంటంటే మనకు అవుట్ఫిట్ ఆ మెటీరియల్ మీద కాదు, పర్సన్ మీద 100% పర్సన్ నుంచే ఉంటుంది. సో ఐడెంటిటీ క్రియేట్ అయ్యేది పర్సన్ 100%. సో ఇందాక మనము హెయిర్ కట్స్ గురించి మాట్లాడాము, ఫేషియల్స్ గురించి మాట్లాడాము. ఫేస్ మీద ఇప్పుడు యాక్నీస్ వస్తూ ఉంటాయి ఎక్కువ మందికి, సో యాక్నీ గురించి కూడా కొంచెం డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే లైక్ ఎట్లా రికవర్ చేసుకోవాలి? యాక్నీ వచ్చిన కూడా చాలా మంది ఉంటారు. జనరల్ ఏంటంటే మనకి ఎవరికైతే ఎర్లీ స్టేజ్ ఉంటుందో పింపుల్స్ అనేది, ఎర్లీ స్టేజ్లో ఏంటంటే మనము దానికి ఒక సోప్ అనేది దొరుకుతుంది, D10 అని సోప్ దొరుకుతుంది, D10 ఇది ఏంటంటే 7-8 years బ్యాక్ అది మనకి అవైలబుల్గా ఉండే. ప్రజెంట్ అవైలబుల్గా ఇక్కడ వరంగల్లో అయితే లేదు, హైదరాబాద్లో మనకు దొరుకుతుంది ఆ సోప్ వాడితే మాక్సిమం దాంతో తగ్గిపోతుంది ఎర్లీ స్టేజ్. ఒకవేళ అది తగ్గలేదు అని అంటే దాని తర్వాత స్టెప్ మన దగ్గర ఫేషియల్స్ ఉంటాయి. మన యాంటీ యాక్నీ ఫేషియల్ అనేది దానికి 7 sessions ఉంటుంది, 7 sessions చేసుకోవాలి, చేసుకుంటే తగ్గుతుంది. వీక్లీ 1 session ఉంటుంది, అట్లా అది చేస్తే తగ్గిపోతుంది. డబ్బులు పెట్టే వాళ్ళు నార్మల్గా 7 sittings లో కూర్చుంటారు, మరి లైక్ డబ్బులు పెట్టిన వాళ్ళ సంగతి, పెట్టిన వాళ్ళ గురించి నేను ఫస్ట్ D10 సోప్ అని చెప్పాను. వెరీ నైస్. సో సోప్ అన్నారు కాబట్టి జనరల్గా అంటే ఒక 5-6 years, ఒక 10 years బ్యాక్ వెళ్దాము. 10 years బ్యాక్ వెళ్తే మనం ఇంట్లో ఏంటంటే లైక్ ఒకటే సోప్ వాడతారు అందరూ, ఇప్పుడు సపరేట్ వాడుతున్నారు. సో జనరల్గా ఒక సోప్ వాడితే ప్రాబ్లమేటిక్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. ఇప్పటికీ కూడా ఒక సింగిల్ సోపే వాడుతూ ఉంటారు చాలా మంది, మేము అదే వాడతాం, ఒకటే సోప్ వాడతాం. మరి అట్లా ప్రాబ్లం అయ్యే ఛాన్స్? ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనకి స్కిన్ ఎలర్జీస్ కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ, అట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ మన ఓన్ లో, అంటే మన ఒంటిలో ప్రాబ్లమ్స్ మనకు తెలిసిపోతుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు అంటే ఆ పర్టికులర్ పర్సన్ మాత్రం సెపరేట్ గా వాడి మళ్ళీ ఆ తర్వాత అందరు వాడినా కూడా ఏం ప్రాబ్లం అట్లా. ఓకే, సో ఇప్పుడు యాక్నీ గురించి చెప్తే, లైక్ యాక్నీ తర్వాత డార్క్ స్పాట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, ఆ స్పాట్ రిమూవల్ దానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇన్స్టాంట్గా వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు పింపుల్ వస్తుంది కదా, యాక్నీ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా స్క్విజ్ చేస్తుంటారు. అట్లా చేసినప్పుడు ఆ స్కార్స్ అనేటివి వస్తాయి. అది పోవాలంటే మాత్రం, ఎందుకంటే ఫస్ట్ అయితే మనం అది చేయకుండా ఉండాలి. ఒకవేళ సరే అయినాక మనం ఏం చేయాలని అంటే, దానికి మనకి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే హైడ్రా ఫేషియల్స్ కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, అంటే బాగా ఉన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాను. ఓకే, అట్లా నేను అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, మీ హ్యాండ్ పైన టాటూ
యా ఇది మన బార్బరోస్ లోగో. Logo, ఇది నేను ఇంట్రెస్టెడ్ గా నాకు నచ్చి చేయించుకున్న లోగో ఇది. ఓకే, దాని గురించి ఒక్కసారి చెప్తారా మీరు లోగో గురించి? లోగో గురించి ఏంటంటే ఇట్లా మనకి సీజర్ ఉంటుంది, టూ సీజర్స్ ఉంటాయి, ప్లస్ నైఫ్ ఉంటుంది. ఎవరికైనా ఏ బార్బర్కైనా కానీ మినిమం సీజర్. ఓకే, సీజర్ అనేది మా గుర్తింపు. ఎందుకంటే మీరు ఇక్కడ నా చౌకు చూసుకున్నట్టయితే ఇయర్ రింగ్ ఉంటుంది, నా హ్యాండ్ కూడా ఇయర్ రింగ్ ఉంటుంది. సో నన్ను ఎక్కడ ఏ ఫంక్షన్ లో ఎవరికి ఎక్కడ పోయినా కూడా నన్ను ఇది చూసి అతను బార్బర్ అని చెప్పేసి అనుకుంటారు. ఇదేంటంటే నా బార్బర్ హౌస్ అనేది నా కళ, అంటే నా డ్రీమ్ అన్నమాట. అందుకనే ఇది ఎప్పటికీ టాటూ అనేది నేను కొట్టించుకున్నాను. లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది నాకు. అంటే మీరు కంప్లీట్ గా ఓన్ చేసుకున్నారు 100%. ఎందుకంటే నాది ఎగ్జాంపుల్ నా కీ చైన్ చూసినా కూడా నాది అదే ఉంటుంది ఎక్కడైనా కానీ. నాది అంటే నా ఫస్ట్ ఏంటంటే మా ఏమంటారు మా క్యాస్ట్కి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. సో అందుకనే కొందరు ఏంటంటే చూసి అబ్బాయి నాది అట్లా అనుకుంటారు కొందరు, కానీ ఫస్ట్ ఏంటంటే నా క్యాస్ట్కి మాత్రం నేను వాల్యూ ఇచ్చే ఇవన్నీ నాకు చేసుకుంటే. ప్లస్ ఇంకోటి ఇది ఏంటంటే నా ప్యాషన్. ఓకే, ఇప్పుడు చాలా మంది ఫేషియల్స్ గురించి కానీ, అడ్వాన్స్ ఫేషియల్ గురించి కానీ, అడ్వాన్స్ హెయిర్ కట్స్ గురించి కానీ వేరే ప్లేసెస్కి వెళ్ళి వర్క్ షాప్స్ కి అటెండ్ అవుతా ఉంటారు. అట్లా మీరు కూడా వెళ్ళారా? 100% వెళ్ళాను. నేను చాలా సెమినార్స్ కి కూడా అటెండ్ అయ్యాను హైదరాబాద్ లో. లోకల్లో అంటే నేను అటెండ్ కాలేదు, ఎందుకంటే నేను ఓపెన్ చేసే వరకు మనకు అప్పటికే నేను హైదరాబాద్ లో చేసి వచ్చాను కాబట్టి. ఇక్కడ సెమినార్స్ కి 1 or 2 లారియల్ సెమినార్స్ కి అటెండ్ అయ్యాను. సెమినార్స్ కి వెళ్తే ఏంటంటే మనకి ఇన్స్టాంట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే అప్గ్రేడ్ మోడల్, అంటే అప్గ్రేడ్ అనేది మనకి ఆ ఒక్క 1 day సెమినార్ లో మనకు చెప్పేస్తారు. సో ఆ ఇన్స్టాంట్ నాలెడ్జ్ కోసం అనేది మనం సెమినార్లకు అటెండ్ అవ్వాలి. మరి మీరు లైక్ షాప్ పెట్టకుండా లైక్ వేరే బ్రాండ్స్ దాంట్లో వర్క్ చేద్దాము అన్నట్టుగా మీకు ఏమైనా థాట్ ఏమైనా రాలేదా? 100% ఉండే స్టార్టింగ్ లో. అట్లనే నేను చేశాను కూడా, ఒక 3-4 బ్రాండ్స్ లో హైదరాబాద్ లో చేశాను నేను. హైదరాబాద్ లో చేశాకనే మళ్ళీ తర్వాత అడిడాస్ ఏదైతే ఫ్యాషన్ డిజైన్ చేసి మళ్ళీ వేయను నా ఓన్గా ఒకటి పెట్టుకోవాలని నేను ఇక్కడ వరంగల్కి వచ్చి మా మమ్మీ సపోర్ట్ చేసినందుకు నేను ఇవాళ ఇది పెట్టాను. సో టోటల్ గా వరంగల్లో మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? వరంగల్ 2 branches ఉన్నాయి. 2 branches. 2018 లో ఎస్టాబ్లిష్ చేశారు. 2018 లో. సెకండ్ బ్రాంచ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ లో ఏమైనా బ్రాంచెస్? 100% ఉంది. ఇది ఇక్కడేనా లేకుంటే వేరే సిటీస్ లో కూడా? వేరే అంటే ప్రెసెంట్ అయితే మనకి ట్రై సిటీస్ అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఇదైతే మనకి కాజీపేట కిందకి వస్తుంది. 2 places అది హన్మకొండ, ఇంకోటి వరంగల్ లో ప్లానింగ్ అవుతుంది. తర్వాత నాకు ఇంకా ఫర్దర్ గా నాకుండే ఎంప్లాయీస్ కానీ ఫ్రాంచైజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 100% ఉంది. అవును, 100%. బార్బర్ ఇది రిజిస్టర్డ్ కదా నేమ్? ఇది రిజిస్టర్డ్ నేమ్, పేటెంట్ రైట్స్ కూడా మొత్తం నా. ఓకే, ఇంకో వేరే వాళ్ళు పెట్టడానికి ఛాన్స్ లేదు. ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరు పెట్టడానికి. ఇక్కడ యూనిసెక్స్ సెలూన్ ఉంది. ఇప్పుడు మన దగ్గర లేడీస్ కి కూడా ఉంది అన్నట్టు. యూనిసెక్స్ సెలూన్. లేడీస్ కి సెపరేట్ క్యాబిన్, లేడీస్ సెపరేట్ క్యాబిన్, జెంట్స్ సెపరేట్ క్యాబిన్. ఎక్కువ ఎవరు వస్తారు? జెంట్స్ ఆల్మోస్ట్ ఫ్లో ఈజీ, రెండు ఈక్వల్ గానే ఉంటాయి. జెంట్స్ కొంచెం ఎక్కువ, ఎందుకంటే ఎన్ఐటి మనకు దగ్గర ఉంది, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి జెంట్స్ కొంచెం ఎక్కువ. ఇప్పుడు దిలీప్ అంటే ఒక హెయిర్ కట్స్ కి స్పెషలిస్ట్ అని చెప్పాలా, లేకుంటే ఫేషియల్ కి స్పెషలిస్ట్ అని చెప్పాలా, లేకుంటే మేకప్ కి స్పెషలిస్ట్ అని చెప్పాలా? ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఆల్రౌండర్, ఆల్ మిక్స్. 100%. ఓకే, సో మీరు ఇన్ని అంటే లైక్ ఇన్ని చెప్తున్నారు కదా, లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ మేకప్స్ ఉంటాయి, అవన్నీ చేస్తాను అది అంటారు కదా, అది నాకు ఎందుకో అట్లా అంటే డౌట్ అనిపిస్తుంది. ఇన్ని రకాలుగా ఉంటాయా అని? నిజంగా ఉంటాయా అని? 100% ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ గా ఒకసారి మీరు ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ బాగా అయింది కాబట్టి యూట్యూబ్ లో కొట్టి చూడండి. యూట్యూబ్ లో మీరు జస్ట్ ఒక మేకప్ అని కొడుతున్నా దాంట్లో hundreds of మేకప్స్ వస్తాయి. ఓకే, సో మీ కళ్ళ ముందే మనకు కనబడుతుంది. సో నేను చెప్పే దాంట్లో కూడా ఒక పర్సన్ ని నార్మల్ పర్సన్ నుంచి స్టైలిష్ గా రెడీ చేయాలంటే మేకప్ ఆర్టిస్ట్ కీలక పాత్ర ఉంటుంది. సో అలానే హెయిర్ స్టైలిస్ట్ కూడా కీలక పాత్ర ఉంటుంది. సో ఇన్ ఫర్దర్లో అంటే ఇన్ ఫ్యూచర్లో మీ గోల్ అంటే అంటే రిగార్డింగ్ టు మేకప్ ఆర్టిస్ట్ ఆర్ హెయిర్ స్టైలిస్ట్ ఆర్ కంప్లీట్గా ఒక లైక్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అవ్వడము, ఇట్లాంటి ఏమన్నా మీ ఫ్యూచర్ గోల్ ఉందా? లేకుంటే బ్రాంచెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఫర్దర్గా తెలంగాణ రేంజ్లో పాపులర్ అవ్వాలని అట్లా ఏమైనా ఉందా మీకు? 100% ఉంది. యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ అడిగారో ఇది నాకు 2012-13 అంటే ఎప్పుడైతే నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నానో ఆల్ ఇండియాలో టాప్ 100 హెయిర్ డ్రెస్సర్స్ అనేది ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అట్లాంటి దానికి నేను అంటే వెళ్ళి ఆల్ ఇండియా త్రూగా నేను అంటే మనం ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ అంత రేంజ్ వెళ్ళాలనుకున్నాను. మ్యారేజ్ అయినాక కొన్ని తగ్గి మనం చేసుకుంటాం అన్నమాట. కానీ ఎప్పటికైనా నాకు అంటే ఒక 10 మందిలో మనం ఉంటే యూనిక్ గా మనం కనబడాలి, అంటే నన్ను గుర్తుపట్టాలి. ఎగ్జాంపుల్ చిన్న ఫంక్షన్ కి మనం పోతే అరే ఇతను ఆయనే కదా బార్బర్ హౌస్, అరే ఎగ్జాంపుల్ గా అరే ఈయన అయినా కదా అని చెప్పి అట్లా పట్టాలనేది నా
ఓకే. ఏమన్నా జనరల్గా ఇప్పుడు కొత్తగా అంటే లైక్ నేర్చుకొని బయటికి వచ్చి ప్రజెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అవును. సో వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కువగా వాడుతున్నారు. వీడియోస్ ఫొటోస్ మోడల్స్ని తీసుకొచ్చి గర్ల్స్కి ఎక్కువ నడుస్తుంది, బాయ్స్కి కూడా ఈ మధ్యలో స్టార్ట్ అయింది. లైక్ బాయ్స్ మోడల్స్ని తీసుకొచ్చి ప్రజెంట్ చేసి ఫోటో తీసుకుంటున్నారు. మీరు అట్లా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారా? మనకు కూడా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది, ఆల్మోస్ట్ 2000 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాకపోతే మధ్యలో స్టాప్ చేశాను నేను వీడియోస్. స్టార్టింగ్ లో వీడియోస్ కంటిన్యూ వస్తుండే, మధ్యలో కొంచెం స్టార్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒక 15 days లో. అంటే ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. నేను ఆన్లైన్ లో డిజిటల్ ప్రమోటింగ్ ఏదైతే చేశానో ఓకే, కొందరు చూసి నాకు ఆసిఫాబాద్ నుంచి కూడా మన దగ్గరకు వచ్చి స్ట్రైట్నింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ కటింగ్ కానీ చేసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు నర్సంపేట నుంచి క్లయింట్స్ ఉన్నారు, పోతే స్టేషన్ గన్పూర్ నుంచి క్లయింట్స్ ఉన్నారు, ఇటు పరకాల నుంచి ఉన్నారు, పాలకుర్తి నుంచి కూడా మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఫేషియల్ ఉంది అనుకోండి, మొన్న ఒక అతను వచ్చాడు హుజురాబాద్ నుంచి, ఫేషియల్ ఆయనకి ఉంది, అంటే మనది ఏందనేది మనం యూట్యూబ్ లో అంటే ఆన్లైన్ లో చూపించాము డిజిటల్ ప్రమోటింగ్ లో. అతను నమ్మకంతో వచ్చి అతను పెళ్ళి అంటే 1 month ముందు వచ్చిండు, మళ్ళీ 2-3 times వచ్చి చేసుకొని పెళ్ళి అయిపోయినాక కూడా సాటిస్ఫై అయ్యి నాకు మళ్ళీ ఫోన్లు చేసి ఇప్పటికి కూడా నాకు టచ్ ఉండి రెగ్యులర్ క్లయింట్ అయిపోయాడు అనమాట. ఓ నైస్ నైస్. సో ఈ ఫేషియల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అంటున్నారు. అంటే వచ్చిన కస్టమర్స్కి మీరు ఎట్లా అంటే లైక్ ఎలా నార్మల్గా చెప్తారా లేకుంటే ఏదైనా క్యాటలాగ్ చూపిస్తారా? ఇప్పుడే చూపిస్తాను. మిరాజ్ एक बार वो कैटलॉग लाओ ना, मेनू कार्ड अपना. ఇది మన మెనూ కార్డు. ఇందులో మీకు అంటే మా సెలూన్లో చేసే సర్వీసెస్ అన్ని ఫైల్ లాగా ఉంది కదా ఇది. యా. ఓహో ఓకే. విత్ ప్రైజెస్ తో పాటు మొత్తం మన దగ్గర చేసే సర్వీసెస్ అన్ని అందులో ఉంటాయి. అంటే మనం రెస్టారెంట్కి వెళ్తాం కదా మెనూ కార్డ్ లెక్క, సేమ్ అట్లనే ఉంది. సేమ్ అట్లనే ఉంటుంది. ఓకే. మెటల్ ఫేషియల్స్, యా, పర్ల్, సిల్వర్, గోల్డ్, డైమండ్. ఓహో. షెహనాజ్ బాగా వింటా ఉంటా. షెహనాజ్ అనేది లైక్ మ్యారేజ్ కి ముందు ఒక 2 days ముందు వేసుకుంటారేమో కదా చాలా మంది. యాక్చువల్లీ ఏంటంటే షెహనాజ్ అనేది ఏంటంటే ఒక ఫాదర్ లాగా, ఎందుకంటే చాలా ఓల్డ్ అనమాట, ఎప్పటి నుంచో వస్తుంది. సో అట్లా షెహనాజ్ అని చెప్పేసి మనకి షెహనాజ్ అని ఎక్కువ మంది అంటారు. కాకపోతే ఇప్పుడు దానికంటే కూడా ఇంకా మనకి అంటే అప్గ్రేడ్ అవుతుంటే స్కిన్ బట్టి మనం చేయాలి. ఎప్పుడైనా కానీ మనకి ఫేస్ స్కిన్ ఎట్లుంటుందో స్కిన్ బట్టి మనం సజెస్ట్ చేయాలి వాళ్ళ క్లయింట్స్కి. ఓకే. ఇది బ్లీచ్ అంటే బాయ్స్కి కూడా ఉంటుందా బ్లీచ్? ఉంటుంది బ్లీచ్. మన ఇప్పుడు బ్లీచ్ లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ట్యాన్ బ్లీచ్ అని ఉంటుంది, ఓన్లీ నార్మల్ బ్లీచ్ అని ఉంటుంది. ఇందులో ట్యాన్ బ్లీచ్ ట్యాన్ బ్లీచ్ అనేది ఏంటంటే మన డీటాన్ ప్యాక్ చేస్తారు కదా ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో అది కూడా బ్లీచే. కాకపోతే దాంట్లో మనకి కెమికల్ అనేది ఉండదు, మన యాక్టివేటర్ అనేది ఉండదు. మన ఏదైతే మీరు బ్లీచ్ అన్నారు కదా పవర్ గ్లో బ్లీచ్ అనేది, దాంట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హెయిర్కి తాకింది అనుకో కలర్ వచ్చేస్తుంది, అంటే కెమికల్ ఉంటుంది అందులో. సో అందుకనే మనం ఈ మధ్య ఏంటంటే డీటాన్ ప్యాక్ అంటే ఈ యాక్టివేటర్ లేని వాడుతున్నారు అనమాట. ఓకే. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్గా మీ ఈ క్యాటలాగ్ ఇచ్చిన తర్వాత ఇంకా అడగాలనిపిస్తుంది. ఓకే. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అనేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే జనరల్గా బాయ్స్ ఆల్మోస్ట్ 40-45+. 40 ఎప్పుడైతే మనకి ముడతలు స్టార్ట్ అవుతాయో, ఓకే, ముడతలు అనేవి స్టార్ట్ అవుతుంటే వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం అది యాంటీ ఏజింగ్ అనేది. కొంతమంది ఇప్పుడు లైక్ పిఆర్పి ట్రీట్మెంట్స్ అట్లా చేయించుకుంటున్నారు, ఫిల్లర్స్ చేయించుకుంటున్నారు ఇంజెక్షన్స్. సో అది సేఫ్ అంటారా? 100% సేఫే. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మేము ఎర్లీ స్టేజ్ ఎప్పుడైతే ఉన్నదో మేము డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో మన హెయిర్ ఫాల్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్లో అంటే ఎర్లీ స్టేజ్లో మనకి ఈ హెయిర్ స్పా కానీ ఈ కెరాటిన్ కానీ ఇవి చేస్తాం. అది ఎప్పుడైతే అప్పుడు కూడా తగ్గట్లేదో ఇంకొంచెం ఎక్కువ అవుతుందో అప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తాం మేము. ఇది డీపిగ్మెంటేషన్ అంటే డైపిగ్మెంటేషన్ అనేది మనకి ఏంటంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఈ ఎక్కువగా లేడీస్కి వస్తుంది, అది జెంట్స్కి కూడా ఉంటుంది కానీ లేడీస్కి ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకి ఒక మచ్చలాగా ఫామ్ అవుతుంది, దాన్ని డైపిగ్మెంటేషన్ అంటారు. దాన్ని కూడా మనం సేమ్ ఇంత మనం చెప్పుకున్నట్టే డాండ్రఫ్ మన ఆ ట్రీట్మెంట్ ఏది యాక్ని ట్రీట్మెంట్ చెప్పుకున్నట్టే సెషన్స్ ఉంటాయి, దానికి కూడా 7 sessions 8 sessionsలో వీక్లీ 1 session ఉంటుంది. దాన్ని కూడా ఇవన్నీ జెంట్స్ చేయించుకుంటారా? ఇవన్నీ జెంట్సే, మీరు చూసేది మొత్తం జెంట్స్. అంటే ఫస్ట్ టైం వింటున్నా. సో ఇవి మనకు క్రిస్టల్ స్పా ఇవన్నీ. క్రిస్టల్ స్పా అనేది ఏంటంటే మనకి పెడిక్యూర్, అది క్రిస్టల్ స్పా పెడిక్యూర్. అది ఇప్పుడు జనరల్గా పెడిక్యూర్ కొందరు చేసుకుంటారు. పెడిక్యూర్ లో మనకి నార్మల్ పెడిక్యూర్ ఉంటుంది, క్రిస్టల్ స్పా చేసుకుంటారు చాలా మంది చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు
కింద మనకి డెడ్ స్కిన్ అనేది వస్తుంది కాలు కింద. అవునవును. సో అది లేడీస్కి ఎక్కువ ఉంటుంది, జెంట్స్కి కూడా ఉంటుంది. ఆ డెడ్ స్కిన్ తీసేటప్పుడు మనం ఈ పెడిక్యూర్ అనేది వాడతాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా క్రిస్టల్ స్పా ఏంటిదంటే ఇప్పుడు నార్మల్ పెడిక్యూర్ అంటే మనం డెడ్ స్కిన్ తీసి మసాజ్ చేసే వరకే ఉంటుంది. క్రిస్టల్ స్పా అనేది దాంట్లో క్రిస్టల్స్ వస్తాయి. ఆ క్రిస్టల్స్తో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఉన్న కలర్ కింద కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక 50% రిజల్ట్ మీకు ఆన్ స్పాట్లో కనిపిస్తుంది క్రిస్టల్ స్పా అనేది. ఒక ఫేషియల్ లాగానే, కాళ్ళకు కూడా ఒక ఫేషియల్ లాగానే క్రిస్టల్. హెయిర్ స్పా కూడా మ్యాండేటరీయా? 100% మ్యాండేటరీ, రెగ్యులర్గా చేసుకోవాలి హెయిర్ స్పా. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫుడ్ తింటున్నాం, అట్లనే హెయిర్కి కూడా అది ఫుడ్ అనమాట. హెయిర్ స్పా అనేది ఒక ప్రోటీన్, ఒక విటమిన్, ఒక ఫుడ్ అన్నట్టు హెయిర్. అందుకనే హెయిర్ స్పా అనేది కంపల్సరీ. ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో మీరు కండిషనర్ స్కాల్ప్ పెట్టుకోవద్దు కదా, సో కెరాటిన్ అనేది ప్రోటీన్, అది స్కాల్ప్ పెడతారు? స్కాల్ప్ పెట్టాం, అది స్కాల్ప్ పెట్టరా? ఓన్లీ హెయిర్కి పెడతారు? ఓన్లీ హెయిర్కే పెడతాం. ఓకే. అంటే స్కాల్ప్కి రీచ్ అయితే ఏమవుతుంది? ప్రోటీన్ అంటే అది కూడా రీచ్ అయితే ఏం కాదు, కానీ మనకి ఏంటంటే కెరాటిన్ అనేది దాంట్లో మనకి కొన్ని వాళ్ళు అంటే ఇంగ్రీడియంట్స్ వాడతారు. సో దానికి ఏంటంటే మనం స్కాల్ప్కి అంటే ఇప్పుడు మనం రిన్స్ చేయమన్నమాట. ఎప్పుడైతే క్రీమ్ ఏదైతే మనం జస్ట్ హెయిర్కే వాడతాం కదా, స్కాల్ప్కి పెట్టాల్సిన అవసరం లేదు మనం. ఇప్పుడు స్ట్రైట్నింగ్ క్రీమ్ కూడా అంతే, 1/2 ఇంచ్ వదిలేసి పెట్టాలి. ఇది కూడా ప్రోడక్ట్ మంచిదే అని అంటారు జనరల్ గా. వాళ్ళు మంచిది అన్నంత మాత్రం మనం కూడా మన జాగ్రత్త తీసుకోకుండా ఉండలేం కదా. సో అంటే నాది అది పాలసీ. ఎందుకంటే కంపల్సరీ నేను కూడా 1/2 ఇంచ్ వదిలేసే చేస్తాను అనమాట క్లయింట్స్ కూడా. అట్లా వేస్తే ఏంటంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డాండ్రఫ్ నుంచి కానీ అట్లాంటి వాటి నుంచి మనం ప్రొటెక్షన్ అనమాట. అది అట్లా 1/2 ఇంచ్ వదిలేసి చేస్తాం. హీట్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ స్ట్రైట్నింగ్ మిషన్ కానీ లేకుంటే బ్లోవర్ కానీ, ఇది వాడితే బెటర్ అంటారా లేకుంటే? వాడచ్చు. ఎందుకంటే కొందరు ఇప్పుడు మీరు విన్నట్లయితే కొందరు అంటారు, అన్న ఈ బ్లో డ్రై పెడితే బాగా హీట్ అవుతుంటే హెయిర్ అంతా ఖరాబ్ అవుతుంది, మొత్తం డ్రై అవుతుంది అని అంటారు. అట్లాంటి వాళ్ళకి నేను ఏం సజెషన్ చేస్తాను అంటే మనకి హీట్ స్ప్రేస్ దొరుకుతాయి, అంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. సో ఆ స్ప్రే కొట్టుకున్నాయి మనం బ్లో డ్రై కానీ స్ట్రైట్నింగ్, ఐరనింగ్ వాడినట్లయితే మన హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది చేసుకున్నా కూడా హెయిర్ సిరం అనేది హెయిర్ ప్రొటెక్షన్. ఇప్పుడు మనం నార్మల్ ఆయిల్ పెట్టుకొని బయటకు పోతాం, ఎగ్జాంపుల్ ఆయిల్ పెట్టుకొని బయటకు పోతే ఆ డస్ట్ కానీ దుమ్ము కానీ అదంతా వచ్చి మనకి దాని వల్లనే ఆ డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ మనకి స్టార్ట్ అవుతుంటుంది. హెయిర్ సిరం ఏంటంటే మనం జనరల్గా బయటకు పోతుంటే నీకు హెయిర్ ప్రొటెక్షన్, హెయిర్ షైనింగ్ ఉంటుంది, డస్ట్ పడినా కూడా మళ్ళీ నువ్వు ఇంటికి రాగానే వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. అట్లా సిరం అనేది మనకు అట్లా బెనిఫిట్ అనమాట, హెయిర్ ప్రొటెక్షన్. కానీ నిజంగా తెలిపారు, ఇదంతా జెంట్స్ కి ఉంది అంటే అసలు ఇంకా చాలా ఉన్నాయి జెంట్స్ కి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, మనం ఒకసారి చూద్దాం అంటే మీరు ఏ విధంగా వాళ్ళకు అంటే లైక్ ఫేషియల్స్ కానీ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఒక్కసారి మనం చూద్దాం, మన వ్యూవర్స్ కూడా చూపిస్తాం. మన హెయిర్ కట్ క్యాబిన్ ఇది. ఓకే. హెయిర్ స్టైల్స్ ఏమన్నా ఉన్నాయి, హెయిర్ స్టైల్స్, హెయిర్ స్పా ట్రీట్మెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఓకే. మన రెగ్యులర్ క్లయింట్. హాయ్. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? అరౌండ్ 3-4 years. 3-4 years. అంటే ఏం నచ్చింది ఇక్కడ? కమిట్మెంట్ ఇస్తాడు అన్న, లైక్ చెప్పినట్టు చేస్తాడు. ఓకే. అండ్ మోర్ ఓవర్ మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఓకే. అండ్ మనకి ఏ లుక్ కావాలన్నా ఇంకా బెటర్ ఎన్హాన్స్మెంట్ ఉన్నా అన్న సజెస్ట్ చేస్తాడు మాకు. ఓకే. సో అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే. సో మెయిన్గా మీరు హెయిర్ కట్స్కి వస్తారా లేకుంటే ఫేషియల్స్ అని వస్తారా? సమ్ టైమ్స్ ఫేషియల్కి వస్తాను. ఓకే. రెగ్యులర్గా అయితే హెయిర్ కట్స్ వస్తాను. ఓకే. బాగానే ఉన్నాడు, మోడల్ లెక్కనే ఉన్నాడు, ఫ్యూచర్లో మోడల్ అవుతారు కదా. సో ఇది మీ మొత్తం అంటే మీరే క్రియేటివిటీయా ఇదంతా మొత్తం? ఇక్కడ కూడా సీజర్ ఉంది కదా? ఇక్కడ కూడా సీజర్. నాది అంటే నా మెయిన్ ఏం ఏంటంటే ఇప్పుడు నేను ఏ బ్రాంచ్ చేస్తే కానీ ఎన్ని బ్రాంచెస్ ఏదో ఓపెన్ చేసినా సీజర్ కానీ అండ్ మనది పేరు బార్బరోజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకోటి నాకు ఇది ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ అయిపోయినాక నాకు లాస్ట్ సీజర్ గుర్తుకొచ్చింది. ఇది ఏం పెట్టాలని ఆలోచించి అప్పుడు సీజర్ పెట్టినా. మీరు ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తం చూసుకున్నా ఇది ఎక్కడ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇది నాకు ఫస్ట్ ఐడియా వస్తే ఇందులో సీజర్, అందులో కోంబు అట్లా పెడదామని. జనరల్ గా ఏంటంటే జిమ్లలో స్టిక్కర్స్ పెడతారు అండ్ పార్లర్స్ లో కూడా స్టిక్కర్స్ పెడతారు. సో మీరు యూనిక్ గా ఇదంతా రెస్టారెంట్ లో ఉన్నట్టు పెయింటింగ్స్ వేయించారు. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టయితే ఇప్పుడైతే బార్బరోజ్ అనేది నేను యూకే అటు నుంచి చెప్పిన సేమ్ మీరు యూకే లో కానీ యుఎస్ లో కానీ సెలూన్స్ చూసుకుంటే సేమ్ ఈ టైప్ లోనే ఆర్ట్ అంటే ఒక ఆర్టిస్ట్ వచ్చి గ్రాఫిటీ కానీ అట్లాంటివి చేస్తారు. సో మన వరంగల్ లోనే ఆసిఫ్ అని ఒక అతను మనకు అతన్ని కన్సల్ట్ అయితే మనకి ఈ అవుట్పుట్ అనేది ఇచ్చింది. మనకి ఏదేంటంటే లుకింగ్ అనేది ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ ట్యాగ్లైన్స్ కూడా ఇచ్చారు కదా, బిగ్ బియర్, అవన్నీ ఏంటంటే మనకు దాంట్లో ఉన్నాయని చేసేసాను. ఓకే.
తను మీ మా ఫాదర్ ఇంత చెప్పాను బేసిక్స్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు 2021లో. ఇది వచ్చేసి మన ఫేషియల్ క్యాబిన్. ఓకే, ఫేషియల్ క్యాబిన్. ఫేస్ కి సంబంధించిన సర్వీసెస్ అన్ని మనం ఇక్కడనే చేస్తాం. ఓకే, ఫేషియల్ కానీ యాక్ని ట్రీట్మెంట్ కానీ అట్లాంటివన్నీ ఇక్కడనే చేస్తాం. ఓకే. సో ఈయనకి వేసేది ఏంటిది? మనం చేసేది డీటాన్ ప్యాక్ అనమాట. ఓకే, డీటాన్ ప్యాక్ ఏందనేది మనకి ఇన్స్టాంట్ గ్లో అనేది ఉంటుంది. 15-20 minutes సర్వీస్ అనేది అయిపోతుంది. మనకి ఎమర్జెన్సీ ఏదైనా ఈవెంట్ ఉంది అనుకోండి, ఇప్పుడు జనరల్గా ఫేషియల్స్ అంటే 1 day ముందు ప్రియారిటీ అట్లాంటివి చేస్తాం కదా. ఇన్స్టాంట్గా మనకి ఏమైనా ఫంక్షన్ అట్లాంటిది ఉందంటే ఈ ప్యాక్ అనేది మనం వేస్తే 15-20 minutes గ్లో అనేది వచ్చేస్తుంది. ఇది వేసుకుని ఇప్పుడు ఎంతసేపు ఉండాలి? 15 minutes ఉండాలి. 5 minutes మసాజ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, మసాజ్ కూడా ఇవ్వాలి. మసాజ్ కూడా ఇవ్వాలి 5 minutes. ఓకే, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హర్బల్ ప్రోడక్ట్ ఇది. ఓకే, డీటాన్. దీంట్లో కూడా బ్రాండ్స్ ఉంటాయి అంటే కంపెనీస్ వేరే వేరే ఉంటాయి, బ్రాండ్స్ ఉంటాయి. ఇందులో కూడా రాగా అని మన నేచర్స్ అని ఇట్లాంటివి ఉంటాయి డీటాన్ ప్యాక్లో. ఓకే, సో ఇది రెగ్యులర్గా వేయించుకోవాలా అంటే వీక్లీ వన్స్ ఒకసారి 15 days ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. 15 days జనరల్. లేకపోతే హెయిర్ కట్ అంటే 1 month మనం 1 monthకి వస్తాం కదా హెయిర్ కట్. అట్లా హెయిర్ కట్కి వచ్చినప్పుడు చేసుకునే సరిపోతుంది. కాకపోతే ఒకసారి ఇది చేసినప్పుడు ఒకసారి ఫేషియల్ చేయాలి. అట్లా గ్యాప్ అనమాట, ఒకటే రిపీట్ చేయకుండా ఒకసారి ఫేషియల్ చేయాలి, ఒకసారి స్క్రబ్ చేయాలి, ఒకసారి ట్యాన్ ప్యాక్ చేయాలి. అట్లా చేస్తే ఏంటంటే మన స్కిన్ అనేది పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది కదా, అదేంటంటే మనకు ఆ డస్ట్ కానీ అదంతా వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే నా సజెషన్, ఇప్పుడు మనం బైక్ని ఎట్లయితే వాడతామో, అవును అవును, బైక్ని వాడతాం, అవును, రోడ్డు మీద తిరుగుతాం, మళ్ళీ దాన్ని కంపల్సరీ సర్వీసింగ్ అనేది చేయాలి. అట్లనే ఫేస్ కూడా మనం తిరుగుతాం, ఎండలో తిరుగుతాం, డస్ట్ లో తిరుగుతాం, అట్లా ఫేస్ సర్వీస్. హెయిర్ కూడా హెయిర్ స్పా కెరాటిన్ ఏంటంటే హెయిర్ సర్వీసింగ్. ఓకే, అట్లా జస్ట్ ఒక బైక్ సర్వీసింగ్ లాగానే ఇది కూడా. ఓకే, ఇది ఏంటిది? ఇది మనం స్క్రబ్ చేస్తున్నాం, స్టీమ్ ఇస్తున్నాము. మనకి ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ వల్ల బ్లాక్ హెడ్స్ అనేవి వస్తాయి నోజ్ మీద. ఓకే, అట్ ది సేమ్ టైం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల వైట్ హెడ్స్ వస్తాయి. ఓకే, మనం స్టీమ్ ఇస్తే ఏంటంటే నోజ్ మీద ఉండే పోర్స్ అనేవి ఓపెన్ అయిపోయి ఆ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి తీయడానికి ఈజీగా ఉంటుంది. సో దానికోసం మనం స్క్రబ్ అనేది చేస్తాం. జనరల్గా అంటే ఇట్లాంటి లేడీస్ ఎక్కువ చేయించుకుంటా ఉంటారు, కానీ జెంట్స్ అనేది ఇప్పుడే చూస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంకా లేడీస్ అన్న ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది లేడీస్ ఇంట్లోనే ఉంటారు. ఎక్కువ మనం జెంట్సే బయట పొల్యూషన్ లో దాంట్లో తిరుగుతారు కాబట్టి జెంట్స్ కి ఎక్కువ ఇంకా నేను ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ యూత్ వస్తున్నారు కదా, 100% యూత్ ఎక్కువ ఈ మధ్య చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంతసేపు మసాజ్ చేస్తారు? ఇది జస్ట్ 5 minutes మసాజ్ ఉంటుంది. ఓకే, స్టీమ్ ఒక 5 minutes ఇచ్చేసి మనం ఆ పైన మనం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేది తీసేస్తాం. ఓకే, అంటే ఈ అంటే లైక్ హాట్ వస్తుంది కదా, దానివల్ల ఫేస్ ఏం డ్యామేజ్ అవ్వదా? దానివల్ల ఏమి ఉండదు డ్యామేజ్. ఇప్పుడు ఎందుకంటే మనం జలుబులు వేసినప్పుడు కూడా ఆవిరి అనేది తీసుకుంటాం. సో నథింగ్ బట్ అది సేమ్ ఆవిరి లాగానే స్టీమ్ అనేది. ఓకే, ఇంకా హెల్త్కి చాలా మంచిది. జలుబు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది డీటాన్, అది ఇది డీటాన్ ప్యాక్. మనం చేసేది ఏంటంటే స్క్రబ్ అంటే క్లీనప్. ఓకే, సో ఇక్కడ కూడా మీకు మొత్తం పెయింటింగ్సే ఉన్నాయి కంప్లీట్ గా. అవును, అప్పుడు ఒకటేసారిగా మనం చేసినాం. ఇక్కడ సీజర్ మిస్సింగ్ ఉంది, ఇక్కడ సంథింగ్ ఫస్ట్ ఇది చేసినాక అక్కడ ఏం పెట్టాలో ఆలోచించి అప్పుడు సీజర్ అక్కడ. ఓకే, లేకపోతే ఫస్ట్ నాకు ఐడియా ఉంటే సీజర్ కోంబు అట్లా పెట్టేటం. ఓకే, ఇంకొకటి నేను అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, నేను ప్రతి క్యాబిన్ లో చూస్తున్నా ప్యాంపర్ యువర్ టైర్డ్ ఫీట్. దాని అర్థం ఏంటి? కొందరు ఏంటంటే మనకు జర్నీ చేసి ఉంటారు. జనరల్ ఏంటంటే మన దగ్గర ఫుట్ మసాజ్ కూడా ఉంటుంది. ఫుట్ మసాజ్, పెడిక్యూర్ ఉంటుంది. పెడిక్యూర్ ఏంటంటే మనకి ఇప్పుడు అది పెడిక్యూర్ 700-1000 అట్లా చార్జ్ చేస్తాం. ఫుట్ మసాజ్ అనేది జస్ట్ 250-300 అట్లా. కొందరు ఏంటంటే టైం ఉండదు మసాజ్ చేసుకోవాలని, అంటే సెపరేట్ గా చేయొచ్చు. ఇప్పుడు ట్యాన్ ప్యాక్ వేస్తాం, అటు ఫుట్ మసాజ్ కూడా 2 చేయాలంటే కుదరదు కదా. ఇప్పుడు ట్యాన్ ప్యాక్ కానీ ఫేషియల్ కానీ చేసినప్పుడు అక్కడ మేము మిషన్ పెట్టేస్తాం. మిషన్ పెట్టేస్తే మనకు ఆ ఫీట్ లో ఉండే పెయిన్ అంతా వెళ్ళిపోతుంది. అట్లా అంటే అట్ సేమ్ టైం ఒకటే టైంలో అయిపోతుంది అనమాట. అట్లా ఇప్పుడు బాయ్స్ కి కూడా హైడ్రా ఫేషియల్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి పింపుల్స్ కానీ లేజర్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ ప్రెసెంట్ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే మనం ఇంత స్కార్స్ అని అనుకున్నామో అవన్నీ లేజర్ ద్వారానే వెళ్తాయి. ఓకే, సో దిలీప్ గారు పార్లర్ టూర్ కూడా చూసుకున్నాము, అండ్ మీ స్టైల్ ఆఫ్ హెయిర్ కట్స్ కూడా చూసాము. మీరే ఒక రజనీకాంత్ లెక్క కట్ చేస్తున్నారు కదా. అంటే నాకు ఏంటంటే మనకి ప్యాషన్ అని చెప్పాను ఏదో. మీ ప్యాషన్ మీ బ్లడ్లో ఉందని నాకు అర్థమైపోయింది. సో అది మీ టాటూస్ ద్వారా అది కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే జస్ట్ షోకేసింగ్ కోసమే టాటూ చేసుకుంటారు. నేను కూడా స్టార్టింగ్ మీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను కూడా అదే అనుకున్నా, జస్ట్ ప్యాషన్ లాగా అనుకున్నా. బట్ అది రియాలిటీగా నేను చూసేసరికి షాక్ అయినా. బట్ నాకు ఒకటి డౌట్, ఇది ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, పీపుల్
పీపుల్ హూ క్రియేట్ మ్యాజిక్ ఫర్ క్లయింట్స్ వితౌట్ ఏ వ్యాండ్. యా, దాని అర్థం ఏంటిది? అయితే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మెజిషియన్స్ని మెజిషియన్స్ అంటారు. అవును. మనది ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే హెయిర్ జిషియన్స్ అన్నట్టు. హెయిర్ జిషియన్స్ ఏంటంటే మన వ్యాండ్ అంటే స్టిక్. ఓకే. మెజిషియన్స్ జనరల్గా స్టిక్ వాడతారు. ఓకే. మేము ఆ స్టిక్ వాడకుండా మేము కూడా మ్యాజిక్ చేస్తాం. అంటే మ్యాజిక్ ప్లేస్లో మనం హెయిర్ జిషియన్స్. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, హెయిర్ జిసియన్? ఇది మనం అప్పుడు అంటే మెజిషియన్స్ లాగా హెయిర్ జిషియన్స్ అని నేను మీరే కొత్త క్రియేట్ చేశారు, మనకు అదే దొరికింది. సూపర్ సూపర్. సో మా వ్యూవర్స్ ఎవరైనా మీ దగ్గర వస్తే, అంటే మా తరపున వస్తే, వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ డిస్కౌంట్? 100% ఉంటుంది. మీ తరపున ఎవరినైనా పంపించినా, ఎవరిని తీసుకొచ్చినా కూడా ఓకే, మీ గౌజ్ గారి పేరు చెప్తే 10% డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనకి ఏ సర్వీస్, ఎనీ సర్వీస్ తీసుకున్నా 10% అనేది నేను. మీరు మా వ్యూవర్స్ కోసం మీ పార్లర్ ఎక్కడ ఉంది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అండ్ వాటి అడ్రస్? మన 2 బ్రాంచెస్ ఉన్నాయి. మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇప్పుడు ఆర్ఈసీలో ఎన్ఐటి కాలేజ్ దగ్గర ఉంటుంది. ఆపోజిట్ తారా గార్డెన్స్ లో మనకి విఎస్ఎం కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. ఓకే. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మన కేయూ దాటినాక డబ్బాల దగ్గర ఓకే రిలయన్స్ మార్ట్ ఉంటుంది. డబ్బాల చౌరస్తా దాటగానే రిలయన్స్ మార్ట్ పక్కనే మనకి బార్బర్ రోజ్ అని కనబడుతుంది అక్కడ సెకండ్ బ్రాంచ్. ఓకే, నైస్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం స్పెండింగ్ విత్ మీ. థ్యాంక్ యూ. నిజంగా ధన్యవాదాలు నా గురించి ఇంత వచ్చినందుకు, థ్యాంక్ యూ, టైం స్పెండ్ చేసినందుకు. రియల్లీ థ్యాంక్ యూ.